యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. క్రీస్తు యేసునందు నాకు అత్యంత ప్రియులారా, మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశములు అను పేర సింగరాయకొండ నుండి ఈ వర్తమానాలు వెలువడుతూ ఉన్నాయి. కనుక మా సెల్ నంబర్ 9705337645. ఈ దినము ప్రభు నన్ను ప్రేరేపించి ఈ స్థలంలో నిలువబెట్టినటువంటి వర్తమాన భాగం ఏంటి అని అంటే, అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం ఏమంటుంది అంటే, I'm ready to die for the name of the Lord Jesus. I'm ready to die for the name of the Lord Jesus. నా క్రీస్తు ప్రభు కొరకు మరణించుటకైనా సిద్ధమే. ప్రియులారా, ఎవరి మాట మాట్లాడుతున్నారు అని అంటే, అపొస్తలుడైనటువంటి పౌలు. ఆయన తన స్వకీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆయన క్రీస్తుని ఎరుగనటువంటి వాడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు క్రీస్తు విరోధిగా కూడా జీవించాడు. ఆయన జీవించడమే కాకుండా ఎవరైనా క్రీస్తు ప్రభు అని అన్నట్లయితే వారిని హింసించి జైల్లో పెట్టించి ఇంకా కొందరిని చంపించినటువంటి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడేమంటున్నాడు అంటే, నా క్రీస్తు ప్రభు కొరకు మరణించుటకైనా సిద్ధమే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మానవులు ఆత్మీయ గాఢాంధకారములో ఉన్నప్పుడు మంచి చెడులను ఆలోచించలేరు. పైగా సాతాను ప్రత్యర్థి మనకు ఉన్నాడు. ప్రపంచంలో ప్రతి వానికి వాడే శత్రువు. వాని ప్రేరణను వలన క్రీస్తునకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనుషులు సాధారణంగా జరిగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ క్రీస్తునకు బద్ధశత్రువు అయినటువంటి పౌలు, ఆయన సౌలు మొదటి పేరు, ఆయన క్రైస్తవులను హింసిస్తూ ఉన్న దినాలలో ఆయన క్రీస్తు ప్రభు దర్శనం చూడటం జరిగింది. ఆనాటి నుండి, ఆ క్షణము నుండి ఆయన జీవించిన నాళ్ళు కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే, క్రీస్తే నా రక్షకుడు, నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు, సజీవుడు. నేను తెలియక ఎన్నాళ్ళు నేను అజ్ఞానంలో ఉన్నాను. ఇప్పుడైతే ప్రభు నేను ప్రత్యక్షంగా చూచాను.
ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడని నమ్మి ఆయన ఇప్పుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నా క్రీస్తు ప్రభు కొరకు మరణించుటకైనా సిద్ధమే. అపొస్తలుల కార్యములు 20-24 వచనం మనం చూసినప్పుడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమనేదిగా ఎంచుకొనుట లేదు. చూడండి ప్రియులారా, జాగ్రత్తగా గమనించుదాం. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమనేదిగా ఎంచుకొనుట లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని సేవ చేయడం అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ పౌలు భక్తుడు ఆయన క్రీస్తు కొరకు జీవించదలిచినందుకు కారణాన ఆయన ఏమంటున్నాడు అని అంటే, నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదండి దేవుని సేవకుని ఎవడైనా సరే, ప్రపంచవ్యాప్తముగా ఎవడైనా సరే దేవుని సేవ చేయాలి అని ఆశించినట్లయితే తన యొక్క నిర్ణయం ఎలాగుండాలి అని అంటే, తన ప్రాణమును సైతము లెక్క చేయనటువంటి వాడిగా ఉండాలి. అందుకనే ప్రభువు ఒకసారి మనతో అన్నాడు, నన్ను వెంబడించువాడు దినదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ అంటే ఏదో అట్టలతోటి కొయ్యలతోటి తయారు చేసింది కాదు, లేక బంగారం వెండి ఇనుము ఇత్తడితో చేసింది కాదు. సిలువ అంటే శ్రమ. ప్రియులారా, మనం క్షేమము సుఖాన్ని అనుభవిస్తూ క్రీస్తును వెంబడించాలి అని అంటే అది మానవులకు అసాధ్యమైనటువంటి విషయము. ఎందుకనంటే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు ఆయన అన్నాడు, ఇదిగో నేను లేకుండా ఏదీ లేదు. ఐ యామ్ ఆల్ఫా అండ్ ఓమెగా. నేనే ఆదియు అంతము అయి ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఓమెగా. నేనే ఆదియు అంతము అయి ఉన్నాను. కాబట్టి భూమి ఆకాశముల పునాదులు వేయబడక మునిపే దేవుని వాక్యం అంటుంది, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ సృష్టిలో భూమి ఆకాశములు, అందులో ఉన్న సమస్తము, సముద్రాలు, అడవులు, మిట్ట పల్లాలు అన్నీ కూడా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ మనకంటే ముందే, మనం ఈ లోకములోనికి రాక మునిపే
ఇవన్నీ సిద్ధపరచబడి ఉన్నవి. ఎవరు సిద్ధపరిచారు? సహోదరుడా, సహోదరి, నీ మెడలో ఒక నెక్లెస్ ఉందనుకోమ్మా, ఆ నెక్లెస్ని తయారు చేసిన వాడు ఒకటి దాని వెనక ఉన్నాడు కనుకనే అది నీ మెడలోనికి వచ్చింది. సహోదరుడా, నీ చేతి మీద ఒక గడియారం ఉన్నది అనంటే ఆ గడియారం వెనుక దాన్ని తయారు చేసినటువంటి వాడు ఒకడున్నాడు. అంతేకాదు, నీవు వస్త్రము ధరించి ఉన్నావు అనంటే ఆ వస్త్రాలు నీకంటే ముందు ఆ వస్త్రాన్ని తయారు చేసి ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు నీకంటే ముందే, నీవు దాన్ని ధరించక మునిపే. అలాగే ఇప్పుడు మనము చూస్తున్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి వీటన్నిటి వెనుక వానిని తయారు చేసినటువంటి వ్యక్తులున్నారు. అలాగే భూమి ఉన్నది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నవి, సముద్రాలు ఉన్నవి, ఇవన్నీ ఉన్నవి. అంటే వాని వెనుక వాణ్ణి తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యెహోవా దేవుడు. అంతేకాదు, ఆయనతో పాటు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు సృష్టి కార్యము జరిగేటప్పుడే ఆయన ఉన్నాడు. అందుకని కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని సేవ చేసేటప్పుడు ఎవరైనా సరే తన ప్రాణమును తాను ప్రియమైనదిగా ఎంచుకున్నట్లయితే అతడు కానీ ఆమె కానీ ఎవడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవుని సేవ లేక క్రీస్తు ప్రభువును సేవించటం అసాధ్యము. కారణం ఏంటనంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కనుక సహోదరుడా, నీవు క్రైస్తవుడవు, క్రైస్తవరాలవు అని చెప్పుకుంటున్నావేమో, నాకు తెలియదు. చెప్పుకోవచ్చు బహుశా. ఎందుకని? నీళ్ళలో మునిగి లేచావు కదా, బాప్టిజం తీసుకున్నాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను క్రీస్తు ప్రభువుతో కూడా యుగ యుగాలు అక్కడ ఉంటాను అనే ఒక నమ్మకం నీకున్నది. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ ప్రభువు చిత్తము జరిగించువాడే పరలోకంలో చేరతాడు. కనుక ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు మనకు నిదర్శనంగా కనబడుతున్నాడు. ఆయన క్రీస్తు ప్రభువును ఎరుగనప్పుడు క్రీస్తు ప్రభువునకు శత్రువుగా జీవించాడు. ఆయన జీవించితే అంతవరకు ఉంటే బాగుండేది. కానీ ఆ దినాలలో ఉన్నటువంటి క్రైస్తవులను, స్త్రీలను, పిల్లలను, పురుషులను, వృద్ధులను ఒకరు ఇద్దరు అనకుండా, ఏ తేడా లేకుండా అందరినీ హింసిస్తూ మరణము వరకు వారిని హింసించాడు ఆయన. అలాంటి పౌలు భక్తుడు ఇప్పుడైతే అంటున్నాడు ఆయన, ఇదిగో నా క్రీస్తు ప్రభు కొరకు మరణించుటకైనా సిద్ధమే. హల్లెలూయా. సేవకుడని చెప్పుకుంటున్నవాడా, సేవకుడనని చెప్పుకుంటున్నదానా, నీవు అవసరం వచ్చినప్పుడు క్రీస్తు కొరకు మరణించటానికి సిద్ధపడేటటువంటి మనస్సు నీకున్నదా? ఆ హృదయం నీకున్నదా?
నీ కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. నీ కొరకు మరణించిన క్రీస్తు కొరకు నీవేం చేయటానికి సిద్ధపడుతున్నావు? ప్రియులారా, చాలామంది నేను ఈ మాట అంటుంటే నాతో అంటున్నారు, మీకేమండి మీ బాధ్యతలన్నీ మీరు వదిలించుకున్నారు, మాకు అన్ని బాధ్యతలు ఉన్నాయి, మేము ఎలాగ చేయాలా అంటున్నారు. బాధ్యతలు వదిలించుకున్నా వదిలించుకోకపోయినా దేవుడు పిలిచినప్పుడు ఎవడు కూడా ఈ లోకంలో ఉండటానికి క్షణమైనా కూడా అవకాశం దొరకదు. అందుకనే సమయం వచ్చినప్పుడు అవసరమైతే నీ కొరకు నా కొరకు జీవించి మనం మరణించి తిరిగి లేచి సజీవుడిగా జీవిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువు కొరకు అవసరమైతే నీవు నేను సేవకులము సేవకురాండ్రమని చెప్పుకొనుచున్నటువంటి మనము మరణించుటకు కూడా సిద్ధపడవలసినటువంటి అవసరత ఉన్నదని పౌలు భక్తుని యొక్క జీవితము మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. జాగ్రత్తగా గమనించాలి. ఏది ప్రత్యక్షపరచబడాలా? యేసు యొక్క జీవము ఎక్కడ ప్రత్యక్షం కావాలా? మా శరీరమందు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీవు అర్థం ఎదురుగా నిలబడితే నిన్నే అది ప్రత్యక్షపరుస్తుంది, నీవే చూసుకుంటావు. అలాగే ఇక్కడ యేసు యొక్క జీవము, యేసు ప్రభు ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఇక్కడ దేవుని సేవకుడు అంటున్నాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. మా అంటున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో సహా అపొస్తలులు వారందరూ కలిసి ఇలాంటి అనుభవంలోనికి వచ్చారు. ఎలాంటి అనుభవము? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు ఇక్కడ? ఎవరు ప్రత్యక్షము? వారి యొక్క జీవితాలలో పౌలు భక్తుడు, ఆయన యొక్క మరి సహసేవకులు, వారి జీవితాలను మనం చూసినప్పుడు ఎవరు ప్రత్యక్షపరచబడుతున్నారు అంటే మరణించి తిరిగి లేచినటువంటి క్రీస్తు యొక్క జీవము ప్రత్యక్షపరచబడుతుంది వారి యొక్క బ్రతుకుల్లో, వారి యొక్క జీవన విధానములో. అందుకని ఇక్కడ అంటున్నాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును. ఏంటి యేసు యొక్క మరణానుభవము? ఏంటి? ఆయన మరి గొల్గొతా కొండకు సిలువను మోసుకొని వెళ్ళేటప్పుడు ఆ సిలువను మోయలేక ఎన్నో మార్లు ఆయన పడి లేచాడు. అంతేకాదు, ఆయన శరీరం అంతా కూడా రక్తధారలతో నిండిపోయి ఎర్రటి రక్తపు ముద్దవలే మారిపోయాడు. ఆయన చేతులలో గాయాలు, ఆయన శిరస్సు మీద గాయాలు, ఆయన ప్రక్కల్లో గాయము, కాళ్ళలో గాయాలు, శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మారిపోయాడు. ఆయన ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. ప్రియులారా, ఆయన భూమి ఆకాశములను సృజించాడు, సృష్టికర్త.
ఆయన యెహోవా దేవుడు తన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉండవలసినటువంటి కుమారుడిగా ఉండవలసినటువంటి ఆయన ఆ మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి భూలోకములోనికి వచ్చి మానవునిగా ఆయన భూలోకములో సంచరించి నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఆ మరణ పునరుత్థానాల గురించి ఆయన మరణమునకు పూర్వమే ఆయన నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని కూడా ఆయనే స్వయంగా చెప్పాడు. చెప్పిన ప్రకారమే లేచాడు. అయితే ఇప్పటి మన యొక్క ప్రస్తుత అంశం ఏంటి అంటే, ఆయన పడినటువంటి శ్రమ నీ కొరకు నా కొరకు, ఆయన అనుభవించినటువంటి శ్రమ, ఆయన పొందిన మరణము ఎంత భయంకరమైనటువంటిదో, అలాంటి భయంకరమైనటువంటి శ్రమలను క్రీస్తు కొరకు భరించడానికి మేము సిద్ధముగా ఉన్నాము అని అపొస్తలుల పక్షాన మేము అంటున్నాడు ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి పౌలు భక్తుడు. ప్రియులారా, చూడండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఎల్లప్పుడూ ఒక క్షణము అయినా సరే వారు విశ్రాంతి పొందినట్లుగా కనబడటం లేదు. ప్రియుడా, చాలామంది అనుకుంటారు దేవుని సేవ చేయటం చాలా సులభం, ఎంతో ఆనందకరమైనటువంటిది. ఈ సేవలో చాలామంది సహాయకులు ఉంటూ ఉంటారు. ఇంకా కొంతమంది దేవుని సేవకులకు విస్తారమైనటువంటి కానుకలు వస్తాయి. వారు చాలా సుఖవంతమైన జీవితం జీవిస్తుంటారు అని అనుకుంటారు, కానీ దానిలో కొంత సత్యం అన్నది లేకపోలేదు. కానీ అయితే నీ ఊహించినంత సులభమైనటువంటి విషయం కాదు అది. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ మా క్రీస్తు యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు, ఎవరి కొరకు? సంఘము కొరకు. చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు. ఎవరు నేను అంటే ఎవరెక్కడ? పౌలు భక్తుడు. క్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పరలోకములో తండ్రి దగ్గర ఉన్నాడు. అయితే విడువబడినటువంటి సంఘము కొరకు, ఇదిగో కొలస్సీ సంఘము కొరకు పౌలు భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు. అంటే మీరు అంటే ఎవరు? సంఘస్థులు. ఏ సంఘము? కొలస్సీ సంఘము. కొలస్సీ సంఘము కొరకు అంటున్నాడు, మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుట అనేటటువంటిది అది సంతోషకరమే కానీ దుఃఖకరమైనటువంటిది కాదు. ఎందుకంటే మానవులు 2 రకాలుగా ఉన్నారు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. శరీర సంబంధులకైతే ఇది చాలా వేదనకరమైనటువంటి విషయమే. కానీ ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి వారు మారు మనసు పొంది పాపమును ఒప్పుకొని, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితము జీవించేటటువంటి వారు
క్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు, అలాంటి వారు ఏమంటున్నారు ఇక్కడ? శ్రమల యందు సంతోషించుతూ. హల్లెలూయా! సహోదరుడా, ఈ వర్తమానం వినుచున్న సహోదరి, నీవెవరైనా కావచ్చును. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, నీవు ఒక క్రైస్తవురాలు అయినట్లయితే, నీకు శ్రమ సంభవించినప్పుడు ఏడుస్తున్నావా? ఉరేసుకుందాం అనుకుంటున్నావా? లేక క్రీస్తుని ముఖం ఎదుట తిట్టి పోయి చచ్చిపోదాం అనుకుంటున్నావా? లేదు లేదు. ఇక్కడ దేవుని సేవకుడు అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుతూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తును పోలి శ్రమపడుతున్నాను. హల్లెలూయా! కాబట్టి కాపరి అయినటువంటి వాడు కూడా, సంఘానికి ఒక కాపరి ఉంటాడు. ఆ కాపరి అయినటువంటి వాడు ఇలాంటి హృదయం కలిగినటువంటి వాడుగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి పరిగెత్తిపోయేటటువంటి వాడు, తను దాచుకునేవాడు కాకుండా ఉండాలి. అవసరమైతే తానే మరణాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడేటటువంటి వానుగా ఉండాలి అనేటటువంటి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, క్రీస్తును సేవించటంలో ఎదురయ్యేటటువంటి శ్రమలలో సంతోషించేటటువంటి హృదయం, ఆ ఆనందం, ఆ పరలోక వైభవం నీవు అనుభవిస్తూ నీ సంఘము కొరకు, సంఘాన్ని విడిచిపెట్టి పోవడం కాదు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని ప్రభువే చెప్పాడు. గొర్రెలుగా ఉన్నటువంటి, గొర్రెల స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క సంఘస్థుల కొరకు వారికి శ్రమ వచ్చేటప్పుడు మొట్టమొదటిగా కాపరి అయినటువంటి నీవే దాన్ని ఎదుర్కోవాలి, దానికి సిద్ధపడాలి, దాని యందు ఆనందించాలి. అవసరమైతే మరణించడానికి కూడా పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఆయన అంటున్నాడు, నా క్రీస్తు ప్రభువు కొరకు మరణించటకైనా సిద్ధమే. హల్లెలూయా! అలాంటి మనస్తత్వము, అలాంటి హృదయము, అలాంటి పరిశుద్ధత, అలాంటి సంసిద్ధత ఏ కాపరి కలిగి ఉంటాడో, ఏ సంఘము కలిగి ఉంటుందో వారు ధన్యులు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అందుకని ప్రభు అంటుంది ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై. హల్లెలూయా! ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో బాధవాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు, వైభవాలు, ఇదిగో భోగాలు సమకూర్చుకోవాలని అనుకొనిచున్నవాడా, నీవు సేవకురాలు అయితే తప్పు మార్గంలో ఉన్నావు. వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నీకు ఎంతవరకు అవసరమో, నీకు నీ కుటుంబానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నీ వద్ద ఉంచుకొని మిగిలినటువంటిది క్రీస్తు కొరకే వెచ్చించేటటువంటి మనస్తత్వం నీకు కలిగి ప్రభువుని హృదయపూర్వకముగా వెంబడించవలసిందిగా ప్రభునామం పేరిట దేవుని సేవకునిగా నేను బ్రతలాడుతున్నాను. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకో. కృపగలిగిన తండ్రి, ఈ వర్తమానాన్ని మీరు దీవించండి.
స్తుతి ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందండి. దేవా, మేము ఈ లోకములో మీ కొరకు శ్రమ పడటానికి శ్రమ సంభవించినప్పుడు ఆనందముగా దాన్ని ప్రభువు ఎదుర్కోవడానికి నీ కృప దయచేసి మహిమ పొందమని, నీ నిత్యరాజ్యములో మాకు స్థానం దయచేసి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.